సరే ఏం చేస్తే మరి విన్ అవుతాం గురించి, మరి ఏంటి అని చెప్పేసి అన్న వాళ్ళందరూ కూడా నేను ఒక 10 నిమిషాలు మరి చూపిస్తానమాట. ప్రతి వాళ్ళకు ఒకళ్ళు కూడా వినండి. విని ఎలా చేయాలనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. డైరెక్ట్ సింగపూర్ గురించి మాట్లాడుకుందాం, ఇంకా మాట్లాడేది ఏం లేదన్నమాట. ఆగబడుతుందా సార్? స్క్రీన్ షేర్ చేస్తున్నా. Yes, యాస్గిరి. yes, Mogal. Thank you, Mogal. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కరు కూడా మన ఇప్పుడు మిషన్ సింగపూర్ అన్నమాట. మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉంది? నవంబర్ 26 దాకా ఉంది. నేను అంటాను నవంబర్ 26 దాకా మనం ఎందుకు ఎదురు చూడాలి? ఒక నెల ముందే కంప్లీట్ చేసుకొని కూర్చుంటే మనల్ని ఏమైనా ఇబ్బంది అంటారా? No, Mogal. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పాస్పోర్ట్ లేని వాళ్ళందరూ కూడా నేను చెబుతున్నాను కదా, సింగపూర్ మీరు విన్ అయిపోయినట్టే. మెంటల్గా ఫిక్స్ అయిపోండి. మీరు డ్రీమ్ ఏంటంటే సింగపూర్లో ఆల్రెడీ విన్ అయిపోయారన్నమాట. పాస్పోర్ట్ లేని వాళ్ళు పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టేసుకోండి. అలానే పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టుకున్నాక ఇక మనం చేయాల్సిన వర్క్ గురించి కూడా మనం తెలుసుకుందాం అనమాట. ప్రతి ఒక్కళ్ళు 2 టార్గెట్లు ఇచ్చింది మన కంపెనీ. సింగపూర్ టార్గెట్ మనం ఫైట్ చేసి సింగపూర్ విన్ అయిపోతాం. కొత్తగా న్యూ పర్సన్స్ జాయిన్ అయిన వాళ్ళు సింగపూర్ దాకా దగ్గర దగ్గర వచ్చేసి మిస్ అయిపోతే గురించి మరి నా పరిస్థితి ఏంది అని చెప్పకుంటే లోకల్ ట్రిప్ కూడా కాడేలా క్రూజ్ అని చెప్పిస్తుంది. చూడండి, ఆ ట్రిప్ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. ఈరోజు లెఫ్ట్ రైట్ మన వర్క్ చేసే విధానంలో కాడేలా క్రూజ్ ఇక్కడ తీసుకుంటే మనకి ఎంత ఉంది? 3500 బీవీ లెఫ్ట్, 3500 బీవీ రైట్ ఉంది. దాన్ని ఎట్లా 200 బీవీతో ఒక పర్సన్ జాయిన్ అయిపోతాం. దాన్ని తీసుకుంటే ఇక్కడ 18 రీడీలు లెఫ్ట్, 18 రీడీలు రైట్ అన్నమాట, లెఫ్ట్ అన్నమాట. 18 రీడీలు లెఫ్ట్, 18 రీడీలు రైట్లో మనం చేసుకున్నామంటే ఇన్కమ్ పరంగా మనకి ఎంత వస్తుంది అని తీసుకుంటే చూడండి. టోటల్ మన ఇన్కమ్ పరంగా తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ రైడ్ వచ్చే ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత వస్తుంది? ఇక్కడ 18,000 రూపాయలు వచ్చేస్తుంది. దాంతోపాటు ఈరోజు కంపెనీ ఏం చేస్తుంది? మనం 100 బీదీ క్లోజ్ చేసుకుంటే 1000 రూపాయలు వచ్చేస్తుంది. 500 500 1000 రూపాయలు వచ్చేస్తుంది. అదే 200 బీదీ చేసుకుంటే 1000 రూపాయలు క్లోజ్ చేసిన అనుకో, మ్యాచింగ్ ఇన్కమ్తో పాటు 1000 రూపాయలతో పాటు ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది, అంటే 2000 ఇస్తుంది. అంటే ఇక్కడ బోనస్ ఇన్కమ్ కూడా మళ్ళీ ఒక 18,000 ఇస్తుంది. 18 18 అర్థమైందా? చూసుకోండి, ఇక్కడ చూసుకోండి. మళ్ళీ దాంతోపాటు మనం లెఫ్ట్ ఒక 10 మంది, రైట్ ఒక 10 మంది అయితే 20 మంది అయితే ర్యాంక్ 1 అంటాం అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే 18 డీడీలు అంటే ఇంకా ఎక్కువ అవుతున్నారు కాబట్టి ర్యాంక్ 1 కూడా మనం కంప్లీట్ అయినట్టే. ర్యాంక్ 1 కూడా కంప్లీట్ అయిపోతే ఎంత వస్తుంది? దాని ద్వారాగా మళ్ళీ ఒక 7,000 రూపాయలు కంపెనీ ర్యాంక్ ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు ఆ ర్యాంక్ 1 కూడా 30 రోజుల్లో, ఈ రోజు జాయిన్ అయిపోయిన 30 రోజుల్లో మనం కంప్లీట్ చేసామంటే మళ్ళీ ఒక 3,000 ఎక్స్ట్రా ఇస్తుంది బోనస్. చూడండి, ర్యాంక్ బోనస్ ఇన్కమ్ కూడా ఇస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా మనం కంప్లీట్గా మనం లెక్కేసుకుంటే మ్యాచింగ్ ఇన్కమ్తో 18,000, మళ్ళీ బోనస్ ఇన్కమ్ 18,000, ర్యాంక్ 1 ఇన్కమ్ 7,000, ర్యాంక్ 1 కూడా 30 రోజులు కంప్లీట్ చేస్తే మళ్ళీ ఒక 3,000 బోనస్ ఇన్కమ్ మొత్తం కలిపితే ఓవరాల్గా ఇక్కడ అమౌంట్ పరంగా ఎంత వస్తుంది? ఇక్కడ 46,000 వస్తుంది. 46,000తో పాటు కాడేలా క్రూజ్ ట్రిప్ కూడా మీరు విన్ అయిపోయి మనం ఫుల్ ఎంజాయ్మెంట్ చేయడం కూడా ఉంటుంది అన్నమాట. ఇది దగ్గరగా లోకల్లో ఉంటుంది అన్నమాట. మన డ్రీమ్ ఏంది? కాడేలా క్రూజ్ కాదండి, మన డ్రీమ్ ఏంది? సింగపూర్ అనమాట. మన ట్రిప్ సింగపూర్ కాబట్టి డైరెక్ట్గా మనం సింగపూర్ అనుకుందాం అన్నమాట. సింగపూర్ టార్గెట్ తీసుకుంటే ఇక్కడ ఎంత ఉంది? 5,850 బీవీ లెఫ్ట్, 5,800 బీవీ రైట్ ఉందన్నమాట. దాన్ని 200 బీవీ మనం చూసుకుంటే 30 డీడీలు లెఫ్ట్, 30 డీడీలు రైట్ అనమాట. 30 డీడీలు లెఫ్ట్, 30 డీడీలు రైట్ వేసుకుంటే ఇన్కమ్ పరంగా మనం చూసుకున్నామంటే ఇక్కడ తీసుకుంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా చూడండి, మ్యాచింగ్ ఇన్కమ్ సేమ్ 30,000 రూపాయలు వస్తుంది మనకి. అలానే బోనస్ ఇన్కమ్ మళ్ళీ 30,000 వచ్చేస్తుంది. అలానే ర్యాంక్ 1 మనం ఏంది 20 మంది అయితే ర్యాంక్ 1 అయిపోతాం. ర్యాంక్ 1కి ఒక 7,000 వస్తుంది. అలానే తీసుకుంటే ర్యాంక్ 1 మళ్ళీ 30 రోజులు కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఒక 3,000 వస్తుంది. దాంతోపాటు వాస్తవంగా 30 డీడీలు 30 30 30 60 డీడీలు వస్తాయి కాబట్టి మనం ర్యాంక్ 1 కాదు, ర్యాంక్ 2 కూడా కంప్లీట్ అయిపోతాం. ర్యాంక్ 2 కూడా కంప్లీట్ అయిపోయామంటే మళ్ళీ ఎక్స్ట్రా ఒక 9,000 వస్తుంది. ఆ ర్యాంక్ 2 కూడా ఏదైతే ఉందో డేట్లో ప్రకారంగా అంటే 75 రోజుల్లో ర్యాంక్ 2 కూడా కంప్లీట్ చేస్తే ఈ రోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇన్కమ్ వర్తించదండి. నేను 2 నెలలు అవుతుంది గురించి జాయిన్ అయిపోయాను, మరి నాకు వచ్చిద్దా ఈ ఇన్కమ్ అంటే దీంట్లో ఏమో మిస్ అయిపోయిందంటే ర్యాంక్ ఇన్కమ్, ర్యాంక్ బోనస్ ఇన్కమ్ అనేది 3,000 రూపాయలు ఒకటి, 5,000 రూపాయలు ఒకటికి మిస్ అయిపోయింది అన్నమాట. అదే ఈ రోజు జాయిన్ అయిపోయి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో పర్ఫెక్ట్గా మనం చేసామంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ టార్గెట్ సింగపూర్ టార్గెట్ విన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఇన్కమ్ టోటల్గా తీసుకోవచ్చు అంటే ఇక్కడ లెక్కేసుకుంటే చూడండి 84,000 రూపాయలు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళండి సింగపూర్ నేను చెబుతున్నా, ఈ రోజు జాయిన్ అయిపోయిన పర్సన్స్, నిన్న మొన్న కూడా జాయిన్ అయిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు మన టీంలో, వాళ్ళకి పర్ఫెక్ట్గా ఈ ప్లానింగ్ అనేది సింగపూర్ టార్గెట్ పేపర్ జిరాక్స్ తీపించుకొని దాన్ని బ్యాక్ సైడ్ పెన్ను పేపర్తో గీజ్ చూపించండి. 100% రాసి చూపించారు అంటే మాత్రం ఈ ప్లానింగ్ కనుక ఇస్తే ప్రతి ఒక్కరు కూడా మనసుకు తీసుకోవాలండి. ఇది ఏమని తీసుకోవాలి మనసుకి? సింగపూర్ నేను విన్ అయిపోయాను, 75 రోజుల్లో ఖచ్చితంగా ఈ రోజు నుంచి లెక్కేసుకోండి,
75 రోజుల్లో మనం టార్గెట్ సింగపూర్ టార్గెట్ విన్ అయిపోతే ఓవరాల్గా ఇన్కమ్ పరంగా మనకి ఎంత వస్తుంది ఇక్కడ 84,000 రూపాయలు వస్తుంది. ఈ 84,000తో పాటు మనకి సింగపూర్ టార్గెట్ వస్తుంది అన్నమాట. సింగపూర్ టార్గెట్ కంపెనీ ద్వారాగా మనం తీసుకెళ్తుంటే 3 లక్షల నుంచి 4 లక్షల దాకా కంపెనీ ట్రిప్ ఫ్రీగా మన మీద ఖర్చు పెట్టేది. కొంతమంది గురూజీ నేను సింగపూర్ టార్గెట్ విన్ అయిపోయాను, నాకు వెళ్ళటం ఇష్టం లేదు గురూజీ, ఎందుకోసం అంటే ఇంట్లో మా మేడం ఒక్కళ్ళే ఉన్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది, పిల్లలతో ఉంటుంది, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంజాయ్మెంట్ చేయాలంటే నాకు ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది గురూజీ, మరి నా పరిస్థితి అని చెప్పి టార్గెట్ విన్ అయిన ప్రతి పర్సన్ కూడా సింగపూర్ విన్ అయితేనేమో 3 లక్షల నుంచి 4 లక్షల దాకా కంపెనీ మీ మీద ఖర్చు పెట్టిద్ది. కాదు కూడదంటే 1,25,000 మీ అకౌంట్లో వేసిద్దండి. చూడండి, 1,25,000 ఈ 84,000 మొత్తం లెక్కేసుకుంటే ఎంత వస్తుంది అమౌంట్? 2 లక్షల దాకా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. 2 లక్షల రూపాయలు ఎన్ని రోజుల్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు? గట్టిగా తీసుకున్నామంటే ఈ ఇన్కమ్ అనేది 75 రోజులు. 75 రోజులు మనం ఫోకస్ పెట్టి తీసుకున్నామంటే 75 రోజులు కాదు, నేను చేసుకునే చెత్తా ఉంది గురించి ఒక నెల రోజులు చేస్తానంటే నెల రోజులు ఇచ్చింది. ఒక నెల రోజుల్లో చేస్తానంటే 30 రోజులు చేస్తానంటే 30 రోజులు చేసిన ఇచ్చింది. మన ఆలోచన బట్టి ఉంటుంది అన్నమాట. సరే గురూజీ, టార్గెట్ అయితే నెంబర్ 1గా ఉంది, ఈ ఇన్కమ్ కూడా మంచిగా చూపించారు, బాగుంది, నేనే తీసుకోవాలనుకున్నాను, మరి ఏం పనులు చేస్తే తీసుకుంటాను గురూజీ అని చెప్పేసి అంటే అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేనైతే చూపిస్తాను అనమాట. చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అక్కడ చేయాల్సిన పనులు ఏంటంటే ప్రతిరోజు మనం 5 ప్లాన్ల లెక్క, అర్థమైందా? 5 ప్లాన్ల లెక్క ఇక్కడ నేను ఇచ్చింది మీకు టార్గెట్ అనేది 30 రోజులకే ఇచ్చాను అనమాట. 30 రోజులకి నేను ఇక్కడ టార్గెట్ మీకు ఇచ్చాను అనమాట. ప్లానింగ్ అనేది 5 ప్లాన్లు ప్రతిరోజు మనం 30 రోజులు చేసామంటే 150 ప్లాన్స్ అవుతాయండి. 150 ప్లాన్స్ పర్ఫెక్ట్గా మనం ఎలాంటి వాళ్ళకి చెప్పాలంటే, మనం చెబితే డీడీ కట్టాలి, మనం చెబితే షాపింగ్ చేయాలి, అలాంటి వాళ్ళని మనం సెలక్షన్ చేసుకొని ఒక 150 లిస్ట్ రాసేసి ఆ 150 మందికి కూడా రోజుకి 5 లెక్క చెప్పచ్చు. రోజుకి 5 చెప్పామంటే 30 రోజులు కంప్లీట్ అయిపోయింది. కాదు గురూజీ, నేను రోజుకి 10 మంది కలుస్తాను, 10 మందికి చెబుతాను, ఎందుకోసం అంటే ఇంత ఇన్కమ్ అనేది నేను త్వరగా చేసుకుంటాను అని చెప్పేసి మీ మైండ్లో ఎవరికైతే డ్రీమ్ ఉందో అలాంటి వాళ్ళు రోజుకి 10 మంది లెక్క చెప్పామంటే 15 రోజులు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. నేను అంటాను, ఇదిగో రోజుకి వచ్చి ఖచ్చితంగా ఒక 5 ప్లాన్లు చెప్పడం కానీ 5 ఫాలోఅప్లు చేయడం కానీ చేసామంటే ఇక్కడ మొత్తం 150 300 మంది మనం కలుస్తాం. 150 300 మంది మనం కలిసామంటే ఒక 30 రోజులు కంప్లీట్ చేసామంటే ఆ జనాభాని మనం కొత్త వాళ్ళని కలిసి పర్ఫెక్ట్గా ప్లాన్ చెప్పాలండి, పర్ఫెక్ట్గా ఫాలోఅప్ కూడా చేయాలి. ఫాలోఅప్ అంటే ఏంటి? చాలాసార్లు మన మామూలు చెబుతుంటారు అనమాట, బైక్ మీద వెళ్తూ అతను బైక్ మీద ఉంటాడు, మనం బైక్ మీద ఉంటాం, సారు ఏం చేసావు, మనం చెప్పాం కదా ఈ ప్లాన్ గురించి, ఏం చేసాం, చేసుకుంటే విన్ అయిపోతాం అని చెప్పేసి నోటి మాట ద్వారాగా ఏదో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అనేది రోడ్డు మీద లేకపోతే ఏదో షాపింగ్ చేసుకుంటాను లేదా ఏదైనా రోడ్డు మీద కూర్చున్నప్పుడు అలా చేసుకుంటే మాత్రం అది ఫాలోఅప్ కాదు. పర్ఫెక్ట్గా ఫాలోఅప్ అనేది ఇందాక నేను చెప్పాను కదా, పెన్ను పేపర్తో ఏదైతే ఇందాక నేను చూపించిన ఇన్కమ్ అనేది లెఫ్ట్ రైట్ చేస్తే ఇదిగో 30 డీలు లెఫ్ట్ 30 డీలు రైట్ చేస్తే ఇలా ఇన్కమ్ వచ్చింది అని చెప్పేసి ప్రతిదీ కూడా మనం పెన్ను పేపర్తో టార్గెట్ పేపర్ వాళ్ళ చేతిలో పెట్టి మరి ఇంకో పేపర్ మీద రాసి చూపించామంటే మాత్రం వాళ్ళ మైండ్కి తీసుకునేది. అలా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తున్నాను కదా, 30 రోజుల్లో ఇక్కడ 150 మంది లెఫ్ట్, 150 మంది ప్లాన్లు, 150 ఫాలోఅప్లు పెట్టారనమాట. అంటే రోజుకి 10 మంది లెక్క మనం కలిసామంటే 100% సింగపూర్ విన్ అవుతాం. పెద్ద మ్యాటర్ కాదండి. మనకి మొత్తం కలిపి ఎన్ని డీటెయిల్ కావాలి? ఇక్కడ లెఫ్ట్ ఒక 30 రైట్ ఒక 30 కావాలి, అవునా కదా? మనం లెఫ్ట్ 30 రైట్ 30 ఖచ్చితంగా మనసు పెట్టి నిజంగా నేను చెప్తున్నా, నెల రోజుల్లో విన్ అవ్వాలి గురించి ఒక పెద్ద డ్రీమ్ ఉన్న వాళ్ళు ఈ పని చేస్తే మాత్రం ఇక రెండే పని ఉండదు అనమాట, ఓన్లీ సింగపూర్ ట్రిప్ గురించి ఆలోచిస్తారు. నిజంగా నేను చెబుతున్నా, డిసైడ్ అవ్వండి. ఈరోజు కొత్తగా పర్సన్ జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా మీరు డిసైడ్ అయితే ఇదంతా ఒక డ్రీమ్ అనమాట. చూపిస్తా, వీడియో కూడా చూడండి. ఈ ఒక డ్రీమ్లో మరి ఎవరైతే మరి చేయాలని చెప్పేసి కసిగా ఉంటారో ఆ కసిగా ఉన్న వాళ్ళు నేను చెప్పాను కదా, రోజుకి 10 మంది లెక్క, రోజుకి 10 మంది లెక్కన 30 రోజులు మనం కలిసామంటే 300 మంది మనం కలుస్తాం. 300 మందికి మనం కలిసి సేఫ్ ప్లాన్ చెప్పామంటే పర్ఫెక్ట్గా 30 డీడీలు లెఫ్ట్ 30 డీడీలు రైట్, ఒక 60 మంది బిజినెస్లో షాపింగ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. షాపింగ్ చేస్తారు. షాపింగ్ చేసి మీరు టార్గెట్ విన్ అయిపోతే రూపాయి ఖర్చు లేకుండా ఓన్లీ మీ కాడ పాస్పోర్టే ఉండేది. ఈ వీసా మొత్తం కూడా కంపెనీ భరించింది. నిజంగా సింగపూర్ వీసా రావాలంటే ఆషామాషా కాదు. బయట సమాజంలో ఆ వీసాకి పెట్టుకొని రిజెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. కానీ ఈ రోజు కంపెనీ ఏం చేసిందంటే మనలాంటి వాళ్ళందరూ కూడా వీసా కరెక్ట్ చేసేసింది అన్నమాట. కంప్లీట్గా మీరు ఒకే అయిపోయేది ఉంటుంది. ఒకే అయిన వాళ్ళు సింగపూర్ విన్ అయితే ఎలా ఉండేది అనేది కూడా ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూడండి, చూసినా మాట్లాడుతున్నాను ఒక 2 నిమిషాలు.
चलो लहरों के संग सपनों के रंग, जहां सफर ही जश्न बन जाए। समंदर చూడండి సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షిప్లో మనం ప్రతి ఒక్కళ్ళు ప్రయాణం చేస్తాం. నిజంగా ఇందా చెప్పే కదా, ఎవరైతే ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదో మీ ఫ్లైట్ విమానం ఎక్కే డ్రీమ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. అలానే క్రూజ్ షిప్ అనమాట. లైఫ్లో ఈ షిప్లో 6 పగళ్ళు 6 నైట్లు షిప్లో నిద్రపోతాం. షిప్లోనే జర్నీ అంటే చూడండి, 5 రోజుల పాటు జర్నీ అనేది ఆ షిప్లో ఆ వాటర్లో ప్రయాణం చేయటమే. తింటాకి ఉంటాకి నైట్ పగలు అక్కడే. బయటకు వచ్చి ఆ కర్టన్స్ తీసేవంటే మొత్తం వాటర్ మయమే. ఆ ఫీలింగ్ లైఫ్లో మళ్ళీ మళ్ళీ రాదు. నేను నిజంగా చెప్తున్నాను కదా, ఎంత డబ్బున్నా కూడా ఆ ఎంజాయ్మెంట్ చేయాలంటే ఎవరు కూడా చేయలేరు. చాలా తక్కువ మంది చేస్తారు. ఆ తక్కువ మందిలో మనం కూడా ఉన్నాం. ఉంటాకి అవకాశం ఇచ్చిందన్నమాట. ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా వదిలిపెట్టొద్దని నేనే చెబుతాను అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను ఇందాక చెప్పే కదా సార్. సార్ వినబడుతుందా వాయిస్? ఎస్ ఎస్ మావర్జీ. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పిన ప్లానింగ్ కరెక్ట్గా నేను చెప్తున్నా. రోజుకు వచ్చి 10 మందిని 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు మనం చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్ పెట్టుకుంటే మాత్రం నెల రోజుల్లో టార్గెట్ విన్ అవుతాం. పెద్ద మ్యాటర్ కాదు. ఒక ఫ్రెషర్ లీడర్ అనుకుంటే ఈ రోజు నేను చెప్తున్నా, డిసిషన్ తీసుకోండి. ఇప్పుడు దాకా వర్క్ ఏం చేయలేదు, జీరో అనుకోండి. ఈ రోజే తీసుకోండి నిర్ణయం. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక 30 రోజులు కనుక రోజుకి 10 మందిని కలవాలి గురుజీ, నేను కలుస్తాను గురుజీ, పర్ఫెక్ట్గా ప్లాన్ చెబుతాను గురుజీ, పర్ఫెక్ట్గా ఫాలోఅప్ చేస్తాను గురుజీ. ఈ 2 చేస్తే మాత్రం 30, 60 డీట్లు రావడం పెద్ద మ్యాటర్ కాదు. సీరియస్ తీసుకోండి. ఎవరైతే సీరియస్ తీసుకుంటారో వాళ్ళు విన్ అయిపోతారండి. అర్థమైందని చెప్పి క్లియర్గా ఉంది కదా మీ అందరికీ? Yes, Guruji. ఎస్ ఎస్ మావర్జీ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఓవరాల్గా మరి ఫైనల్గా మల్లికాన్ సార్ ప్లస్ మాధవరావు సార్ మాట్లాడండి. మీ ఇద్దరు మాట్లాడినాక ఇక 1 by 1 ఎంతవరకు అర్థమైందో ర్యాంక్ 1 లీడర్లతో కూడా మరి మాట్లాడిద్దాం. ఫస్ట్ మాధవరావు సార్ మాట్లాడండి సార్. మోజీ గుడ్ మార్నింగ్ మోజీ. మోజీ వాయిస్ వినిపిస్తున్నాను. వినబడుతుంది సార్ మాధవరావు సార్. రైట్, థ్యాంక్ యూ మోజీ, థ్యాంక్ సో మచ్ మోజీ. సో డెఫినెట్గా మోజీ ఎక్సలెంట్ గా చెప్పారు మోజీ. జస్ట్ ఒక సింగపూర్ టార్గెట్ విన్ అయితే ట్రిప్పే కాకుండా 84,000 84,000 వచ్చే ఇన్కమ్. సో ఎక్కడ కూడా బయట లేదనమాట. ఒక పక్క ఎంజాయ్మెంట్ చేస్తూ, ఒక పక్క సంపాదిస్తూ, ఒక పక్క ప్రశాంతంగా ఉండడం అనేది ఎక్కడ ఏ బిజినెస్ లో ఏ జాబ్ లో ఉండదు గురించి. ఎక్సలెంట్ గా చెప్పారు మోజీ. డెఫినెట్గా మోజీ ఎట్టి పరిస్థితుల్లో మీరు టీం కూడా అదే విధంగా బాగా ఫాస్ట్ ఉన్నారు మోజీ. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ చెప్పేది 1 month లోనే మోజీ, విత్ ఇన్ 1 month లోనే దిశకి వెళ్ళే లోపే మోజీ ఎట్టి పరిస్థితుల్లో సింగపూర్ విన్నర్స్ ఉంటారు మోజీ మన టీంలో. డెఫినెట్ గా అందరితో మాట్లాడతాం అండ్ అదేవిధంగా కంటిన్యూస్ గా వర్క్ చేస్తాము. మాట్లాడితే కదా మోజీ, మామూలుగా వర్క్ కంటిన్యూ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. అది మీరు ఇప్పుడు చెప్తూనే ఉంటారు. సో కలర్ స్టార్ట్ అయింది మోజీ, మంచిగా ఎక్సలెంట్ గా ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం మోజీ అండ్ చేస్తాం కూడా. అండ్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్స్ సో మచ్ మోజీ. ఓకే మాధవరావు సార్, ఆల్ ది బెస్ట్ అండి. సరే, బండి మీద ఉన్నారు కదా, వెళ్ళండి, మేము మాట్లాడిస్తాం ర్యాంక్ 1 లీడర్లతో. వెల్కమ్ టు మల్లికాన్ సార్, మాట్లాడండి. యా మరి గుడ్ మార్నింగ్ మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్స్ సో మచ్ గురుజీ. ఈరోజు మంచి గైడెన్స్ ఇచ్చారు మా గురుజీ. అది కూడా సింగపూర్ ట్రిప్ విన్ అవ్వాలంటే ఎంత సింపుల్ గా విన్ అవ్వచ్చు, ఎలా వర్క్ చేస్తే కూడా అనేది మీరు క్లారిటీ ఇచ్చారు మా గురుజీ. ఇప్పుడే మంచిగా ఈరోజు గైడ్లైన్స్ ఇచ్చారు మా గురుజీ. దాంతోపాటు కూడా మా గురుజీ మేమైతే ఫిక్స్ అయిపోయాం మా గురుజీ. మీరు చెప్పినట్టు మనకు కంపెనీ 4 నెలలు టైం ఇచ్చిందని చెప్పి అందులో కొన్ని రోజులు కూడా కంప్లీట్ అయింది. నేనైతే మా గురుజీ ఏదైతే మనం 9 నెల ఎండింగ్ కల్లా మా గురుజీ సింగపూర్ ట్రిప్ విన్ అవ్వాలి. టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా విన్ చేయించాలని ఫిక్స్ అయ్యేది మోర్జీ. అది లెఫ్ట్ రైట్ మొత్తం ఓవరాల్ గా మోర్జీ 40 మంది ఎంజాయ్మెంట్ చేయాలని చెప్పని ఫిక్స్ అయ్యాం మోర్జీ. మెంటల్ గా నేను ఫిక్స్ అయిపోయాను. ఫిజికల్ గా ఇంకా జరగాలమో జరుగుతుంది కూడా 100-200% మోర్జీ. ఖచ్చితంగా సింగపూర్ ట్రిప్ లో ఆ షిప్ లో క్రూజ్ షిప్ లో మోర్జీ ఫుల్ ఎంజాయ్మెంట్ చేయబోతున్నాము. చేసినట్టు కూడా విజువలైజేషన్ కూడా చేసుకున్నాను మోర్జీ. నేనైతే మాత్రం 40 మంది తోటి ఫిక్స్ అయ్యాను అనమాట, లెఫ్ట్ రైట్ మీద. ఖచ్చితంగా 100-200% మీరు ఏదైతే చెప్పారో ఈ ఈ 2 నెలలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది జరుగుతుంది. ఈ 15 రోజులు 16 రోజుల నుండి ప్లస్ వచ్చే నెల 30 రోజులు. ఈ 46 రోజులు మాత్రం ఫుల్గా వర్క్ చేస్తాం మోర్జీ. ఈ 40 రోజులు చేస్తే తర్వాత మిగతా 2 నెలలు ఉంటుంది మోర్జీ. ఈ 2 నెలల్లో ఎక్కువ టీంని విన్ చేపించే దానికి ఛాన్స్ ఉంది మోర్జీ. కాబట్టి టీం అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే మొత్తానికి పడిపోయిన మైండ్ లో సింగపూర్ ట్రిప్ అనేది మోర్జీ. ఆ విధంగా మీరు చెప్పిన విధంగా చేసాము. జెరాక్స్ కాపీలు తీసుకున్నాము, ప్రతి ఒక్క వ్యక్తికి పంచుతున్నాము, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాము మోర్జీ. అందరూ మాత్రం సింగపూర్ మానియా పట్టేసింది. కాబట్టి 100-200% మాత్రం ఎక్కువ మందిని విన్ చేపించేసి ఆ తర్వాత రేపు కొంతమంది ఫీల్ అవుతారు, అరే మనం కష్టపడి ఉంటే బాగుండేది అనేది. అట్లా లేకుండా అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మోర్జీ. ప్రతి ఒక్కళ్ళం కూడా సింగపూర్ ట్రిప్ లో క్రూజ్ షిప్ లో
మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాం మోహర్జీ. థ్యాంక్ యూ మోహర్జీ, థ్యాంక్ సో మచ్ అవకాశం ఇచ్చాను. కోట్ పెట్టిన వాళ్ళు మోహర్జీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. జోష్న మేడం గారు మాట్లాడండి, మీ ఫీలింగ్ కూడా 2 మాటలు. జై మావజీ, గుడ్ మార్నింగ్ మావజీ. థ్యాంక్ యూ సో మచ్ మావజీ. ఈ రోజు మంచి జూమ్ సెషన్ ఇచ్చారు మావజీ. ఖచ్చితంగా సింగపూర్ టార్గెట్ విన్ అవ్వాలంటే ఎలా వర్క్ చేయాలి, విన్ అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎంజాయ్మెంట్ అనేది కళ్ళారా చూపించారు మావజీ. ఖచ్చితంగా వర్క్ చేస్తాం గురుజీ. సింగపూర్ క్రూజ్ షిప్ అనేది ఉంటాం గురుజీ, మేమందరం మా టీంతో సహా. థ్యాంక్ యూ సో మచ్ మావజీ. ఓకే మేడం గారు మాట్లాడించండి, ర్యాంక్ లీడర్తో మాట్లాడించండి, మీ టీంతో మాట్లాడించిన. రాజమణి మేడం గారు రాజమణి మేడం. గోపిశ్రీ మేడం మాట్లాడండి ఫైనల్ గా. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. జూమ్ లో ఉన్నందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్నమాట. స్వాతంత్రం వచ్చేసి 80 సంవత్సరాలు అయింది, కానీ ఇంకా బయట చాలా మందికి స్వతంత్రం రాలేదు. ఈ రోజు మీరందరూ కలిసి వాళ్ళకి స్వతంత్రం ఇప్పించండి. ఈ రోజు ఎవరైతే ఐడి కంప్లీట్ చేస్తారో 100% నేనే చెప్తున్నాను, ఈ రోజు ఎవరి పేరు మీద అయితే ఐడి క్లోజ్ అయిందో హార్ట్ఫుల్ గా 100% వాళ్ళందరూ కూడా ఈ రోజు నిజంగా స్వతంత్రంగా ఉన్నట్లు లెక్క. ఎందుకంటే బయట సమాజంలో మనం చేసే ఏ ఉద్యోగం అయినా బానిసత్వమే. మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండేది బానిసత్వం కాదండి, నిజంగా మనం చేసే ఏ ఉద్యోగం అయినా సరే. ఈ రోజు ఆలోచించుకోండి, మీరు ఈ రోజు ఐడి కంప్లీట్ చేస్తే నిజంగా వాళ్ళకి 80 సంవత్సరాల నుంచి ఉన్న స్వతంత్రతని ఈ రోజు మనం వాళ్ళకి మనం 100% అందజేసినట్టు అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కమిట్మెంట్ తీసుకోండి. ఈ రోజు ఒక్కొక్కళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఇండివిజువల్ గా వాళ్ళు 200 వివిధ ఐడి కంప్లీట్ చేయించాలి. ఇండిపెండెంట్ స్పెషల్ అంటే ఏం తీసుకోవాలంటే, ఇండిపెండెంట్ స్పెషల్ మేడం ఈ రోజు నేను 200 BV కంప్లీట్ చేశానని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఆల్రెడీ చాలా మంది ప్లాన్స్ చెప్పేస్తున్నారు, ఫాలోఅప్లు జరుగుతున్నాయి. ఈ రోజు ఇప్పటికిప్పుడు మీరు కమిట్మెంట్ తీసుకున్నా గానీ మీ అప్లైన్స్ అందరం కూడా సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు అనుకోండి, కొత్తగా ఫ్రెషర్స్ చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఈ ఇండిపెండెంట్ సందర్భంగా అందరికి ఛాలెంజ్ ఏంటి అంటే, ఇది గురుజీ వాళ్ళతో సంబంధం ఏం లేదు. ఈ రోజు ఎవరైతే ఐడీస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి స్వామి గురు చేతుల మీద ఒక చిన్న బహుమతి ఇప్పిద్దాం. ఓకేనా గురుజీ? మరి మీ పర్మిషన్ ఇస్తే మరి దాన్ని కూడా ఇది ఏ గురుజీ వాళ్ళతో సంబంధం ఏం లేదు, ఇది మన టీం వరకే. మనం ఎప్పుడైతే ఆ టీం కి వెళ్తామో, విజిట్ చేస్తామో, ఈ గిఫ్ట్ అనేది అక్కడ ఇచ్చేస్తాం. అది కందుకూరు అవనివ్వండి, ఓల్డ్ గుంటూరు అవనివ్వండి, లేకపోతే రేపల్లి అవనివ్వండి, ఎక్కడైనా అవనివ్వండి. పర్ఫెక్ట్ గా ఈ రోజు ఎవరైతే 200 BV ఐడి కంప్లీట్ చేస్తారో వాళ్ళకు స్మాల్ గిఫ్ట్ మన గ్రేట్ స్వామి గురు చేతుల మీదుగా ఇస్తాం అనమాట. ఓకేనా గురుజీ? మరి ఓకే, 100%. ఈ రోజు ఎవరైతే మరి డీడీ క్లోజ్ చేస్తారో 200 మీద క్లోజ్ చేస్తే మాత్రం 100% మీకు మంచి గిఫ్ట్ ఇస్తారండి. గురుజీ మీరు ఇచ్చిన ఈ టార్గెట్ ని మేము 100% కంప్లీట్ చేస్తాం. ఈ రోజు మిషన్ 100 పెట్టుకుంటాం. అవసరమైతే ఈ రోజే 100 DDs కంప్లీట్ చేసి గురుజీ అప్లైన్స్ అందరి బ్లెస్సింగ్స్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఖచ్చితంగా గురుజీ ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనమాట. స్టార్ట్ చేసాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇజ్జత్కి సవాలా తీసుకుంటాం. నా మాట నేనంటే ఒక్కదాన్ని కాదనమాట, నేనంటే మా టీం మొత్తం అందరూ కూడా 100కి 100%. ఈసారి నేనైతే మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు గ్రేట్ మన సోమశంకర్ మాగురు చేతుల మీదుగా కప్ అయితే తీసేసుకున్నాం, ఇంకా ఫిజికల్ గా వర్క్ అయితే జరగాలి అంతే అనమాట. సో దానికి ప్రతి ఒక్కళ్ళం కూడా చెప్తారు కదా, వారధి కట్టడానికి చిన్న ఉడత సహాయం కూడా ఎలా ఉంటుందో, ఈ రోజు మనందరం కప్పు విన్ అవ్వాలంటే ప్రతి ఒక్క డౌన్ లైన్స్ చేసే వర్క్ కూడా ప్రతిదీ యాడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మా పేరు కాదు అందరి పేర్లు రావాలి, అందరి పేర్లు వచ్చే విధంగా ఖచ్చితంగా ఈసారి టార్గెట్ లో ప్రతి ఒక్కళ్ళు ఉంటాం, హల్చల్ చేస్తాం. 100 మంది నా లెఫ్ట్ రైట్ టార్గెట్లు విన్ అవుతారు గురుజీ. ఈసారి ఖచ్చితంగా కప్పు మేమే తీసుకుంటాం. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. కంపల్సరీగా మీరు ఏదైతే కోరుకున్నారో 100% ఈ రోజు డీడీ క్లోజ్ చేయించింది. నేను అంటాను కదా 200 BV అన్నా కదా, 200 BV కాదు 100 BV క్లోజ్ చేసినా సరే మీ అందరికి కూడా ఎవరైతే క్లోజ్ చేస్తారో ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఐడి క్లోజ్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఏదైతే ఐడి షో పడిద్దో ఆ డేట్ పడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నా చేతుల మీద కదన్నమాట. ప్రతి ఒక్క టీంకి నరేష్ మౌజీ పిలిపిస్తాను అంటాం కదా, నరేష్ మౌజీ విజిటింగ్ ఉండిద్ది. ఆ విజిటింగ్ లో మౌజీ చేతుల మీద మీకు గిఫ్ట్ ఇస్తా. ఆ గిఫ్ట్ కూడా ఆషామాష కాదు, మీ చరిత్రలో గుర్తుండిపోద్ది అన్నమాట. ఎందుకంటే ఈరోజు మీకు ఎందుకు గోపిశ్రీ మేడం చెప్పారు. ఓకేనా? ఇది అంటే ఇజ్జత్కి సవాలన్నమాట. ఓకేనా? ఈ టార్గెట్ లో 100 మంది తక్కువ మాత్రం విన్ అయ్యే పని లేదన్నమాట. ఎవరైతే 100 మంది విన్ అవుతారో ఆ 100 మంది మెంటల్గా మీకు ఫిక్స్ అవ్వండి, మేము విన్ అవ్వాలని చెప్పేసి. వాళ్ళకి 100% నా సపోర్ట్ మీకు ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? మొన్నటిదాకా నా లెఫ్ట్ రైట్ తీసుకున్న బాధ్యత ఈ ఓన్లీ ఇప్పుడు గోపిశ్రీ మేడం లెఫ్ట్ రైటే. గోపిశ్రీ మేడం లెఫ్ట్ రైటే. ఈ 3 నెలల పాటు ఒక వార్ నడిచిద్ది అన్నమాట. ఓకేనా? ఈ వార్లో ఎవరు ఉంటారో ముందుగా మీ అందరిని నేను చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను సార్. ఓకేనా? గోపిశ్రీ మేడం లెఫ్ట్ రైట్ అంటే మల్లికాయ సార్ లెఫ్ట్ రైట్ వచ్చింది, మాధవ్ సార్ లెఫ్ట్ రైట్ వచ్చింది, కోనేటి సార్ లెఫ్ట్ రైట్ వచ్చింది. అర్థమైందా? ఇటు జోష్నా మేడం లెఫ్ట్ రైట్ వచ్చింది. ప్లాటినం లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెఫ్ట్ రైట్ బాధ్యత నేను తీసుకుంటా.
ఎప్పుడు పని Yes, మీరు పని Maharaj. చేయాలి, మీరు పని చేయాలి ప్రతిరోజు. నేను చెప్పా కదా, 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు జరగాలి. 100% నరేష్ మావజీ గైడ్లైన్ తీసుకొని మీరు ఎవరైతే మరి ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చేపించే బాధ్యత నా హ్యాండ్ ఉండిద్ది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ మా. ఇక పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ మాట్లాడి క్లోజ్ చేద్దాం, ఇక లేట్